అవకాశాలు రావాలే గాని మహిళా మనులు రాణించలేని రంగమంటూ ఏదీ లేదు. చేసే పని చిన్నదా పెద్దదా అని చూడకుండా కుటుంబ పోషణలో తన వంతు పాత్ర ఎంత అనేదే చూస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో టైర్లు పంక్చర్ చేసే వృత్తిలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది ఓ మహిళ. కుటుంబ పోషణలో భర్తకు అండగా నిలుస్తూ అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది. స్త్రీశక్తికి మారుపేరుగా మహిళా ప్రాధాన్యత పెంచడంలో ఆమెకు సాటి ఎవరూ లేరు. మహిళా దినోత్సవ సందర్భంగా బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వనపర్తి జిల్లా అప్పరాల గ్రామానికి చెందిన మద్దిలెట్టి అరుణ దంపతులు పేద కుటుంబానికి చెందినవారు. ఉండడానికి ఇల్లు లేక పొట్ట చేత పట్టుకుని సమీపంలో ఉన్న కొత్తకోట మండల కేంద్రానికి వలస వచ్చారు. ఉపాధి కోసం R&B భవనం దగ్గర వాహనాల టైర్లకు పంచర్లు వేసే చిన్న షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారు. భర్త ఒక్కడే కష్టపడ్డం, ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో తాను కూడా భర్తకు సహాయం చేస్తూ కుటుంబ పోషణలో పాలు పంచుకోవాలని నిర్ణయించుకుంది అరుణ. మగవారికి సైతం చాలా కష్టమైన వాహనాల టైర్లు పంచర్ వేసే పనిని తాను శ్రద్ధతో అనతికాలంలోనే నేర్చుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ద్విచక్ర వాహనాల నుండి ట్రాక్టర్లు, లారీల టైర్లు సైతం పంచర్లు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఉదయం లేచిన వెంటనే తన ఇద్దరు పిల్లల్ని స్కూలుకు పంపిన తర్వాత పంచర్ షాప్ దగ్గరికి వెళుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భర్తతో సమానంగా కలిసి పనిచేస్తుంది అరుణ. భార్య కూడా పనిలో చేదోడు వాదోడుగా ఉండడంతో గతంలో కంటే ఇప్పుడు కొంత డబ్బు ఎక్కువ వస్తోందంటున్నారు దంపతులు. రోజంతా పంచర్ షాప్ వద్ద పనిచేసిన అరుణ తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లి యథావిధిగా ఇంట్లో పనిని చక్కబెడుతుంది. ఇలా దాదాపు 20 సంవత్సరాలుగా మొక్కవోని ధైర్యంతో పనిచేస్తున్న అరుణ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా చెప్పుకోవచ్చు. భార్య అరుణ తనకు అండగా ఉంటూ తన కష్టాల్లో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని భర్త మద్దిలెట్టి అంటున్నారు. ఉండడానికి సొంత ఇల్లు లేకపోవడం, కిరాయింట్లో నివసిస్తుండడంతో వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా ఇబ్బందిగా ఉందని అరుణ అంటోంది. తమలాంటి నిరుపేద మహిళలపై ప్రభుత్వం దృష్టి సారించి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటివ్వాలని కోరుతోంది. నేను ఇంత పని నేర్చుకొని ఇంత ఇంట్లోకు ఇంత మా పిల్లలు చదివించుకొని ఇంకే పని నేర్చుకున్నందుకు ఇంత ఇంట్లోకి వెళ్తుంది. ఇంత కూడా వెళ్తుంది, 200-300 వస్తుంది అంతే, పెద్ద ఏం నడుస్తలేదు మాకు కూడా. ఇప్పుడు చాలా ఇబ్బంది పరిస్థితులు అవుతున్నందుకు మాకు ఇంత ఎవరన్నా దయదలిచి మా మీద గవర్నమెంట్ వాళ్ళు మా మీద దయదలిచి మమ్మల్ని ఇంట్లో ఆదుకుంటే మంచిగా ఉంటుంది. స్వశక్తితో ఎదుగుతున్న ఇలాంటి మహిళల్ని ఆదుకోవాలని స్థానికులు అంటున్నారు. మొక్కవోని ధైర్యంతో తన కుటుంబ పోషణకు పాటుపడుతున్న అరుణకు ప్రభుత్వం చేయూతనివ్వాలని మనమంతా ఆశిద్దాం. For more videos like this, subscribe Big TV channel.